జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత భక్తుల సౌకర్యాలు, టెంపుల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బృహత్ ప్రణాళిక రూపొందించడమే కాకుండా అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ నేడు దసరా ఉత్సవాలకు ఉపయోగకరంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి సీఎం చంద్రబాబు ఏం చేశారు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో తిరుపతి తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గగుడి. నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలే కాదు, శ్రావణ మాసం, కార్తీక మాసం సంబరాలతో పాటు భవానీ దీక్షల విరమణలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆయా విశేషమైన రోజుల్లో తరలివచ్చే భక్తులకు అధికారులు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో వచ్చే భక్తుల కోసం నెల రోజుల ముందు నుంచే పకడ్బందీ ప్రణాళికతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తారు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై సదుపాయాలు కల్పించాలని గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి తప్ప అడుగు ముందుకు వేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత దుర్గగుడి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారుల ప్రతిపాదనల మేరకు 70 కోట్ల రూపాయలు దుర్గగుడి అభివృద్ధికి కేటాయించారు. ఆలయ అభివృద్ధికి అంత మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అప్పట్లో భక్తులు ప్రశంసలు గుప్పించారు. అంతటితో ఆగకుండా శాశ్వతమైన ఏర్పాట్ల కోసం 225 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించింది కూడా గత జగన్ పాలనలోనే. దాంతో గుడికి సంబంధించి అనేక అభివృద్ధి పనులు చేశారు. మల్లేశ్వర స్వామి ఆలయాన్ని కేవలం 1.5 ఏడాదిన్నర కాలంలోనే పునర్నిర్మించారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలంటే మాటలు కాదు. దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తన వల్లే దుర్గగుడి అభివృద్ధి చెందిందని బాబు ప్రకటించారు. ఆయన తాను చెయ్యని పనులు చేశానని చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకోవడాన్ని చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో ఎలాంటి భయభీతి లేకుండా చంద్రబాబు అబద్ధాల ప్రకటనలు చేయడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. దాదాపుగా 70 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసి జీవో ఇచ్చి దుర్గగుడి అభివృద్ధికి కృషి చేస్తే నిన్నొచ్చి ఈ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవన్నీ పాత విషయాల్ని కొత్త విషయాల కింద కొత్తగా ఈ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న దానికి మళ్ళీనే ఈ ప్రభుత్వము కొత్త అనుమతులు ఇచ్చిన దానికి మళ్ళీనే వల్లి వేస్తా ఉన్నారు. అబద్ధాలు ఆడమోకండి, అబద్ధాలు ఆడితే అమ్మవారి సమక్షంలో ఆడమోకండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చూపిన ప్రత్యేక చొరవతో జరిగిన దుర్గమ్మ గుడి అభివృద్ధిని చంద్రబాబు యథావిధిగా తన ఖాతాలో వేసుకున్నారు. బాబు తీరు మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పనులు చేయడంలో ఆయన్ను మించిన వారు ఎవరూ లేరని అంటారు. ఆ పేరును ఆయన మరోమారు నిలబెట్టుకున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.